వచ్చి ఏం బిక్తో వస్తా అదే నువ్వు ఏం బిక్తో ఇప్పుడు దాకా ఏం మాట్లాడింది మొత్తం నీ గురించి ఇదో రికార్డ్ చేస్తే నువ్వు వాడు చేం బిక్తాడంట ఎవరిని పట్టుకొని ఏందంట అత్తయ్య నువ్వు ఆగలంజ నీతోనే వచ్చిదంతా అండి చిన్నగా మాట్లాడండి. చిన్నగా మాట్లాడంటే వేంద్రా నువ్వు ఎవడు రా లంజ కూడా అసలు నడిచి మాట్లాడరా నా ఇంటి ముంగడికి నువ్వు ఓడిరా నీ కొడుకు ఏం చెప్పేసిపోయాడు? ఏం చెప్పిపోయాడు? జాగ్రత్తగా ఉంచుకో చూసుకుంటున్నామ్మా నేను పోతున్నా అని చెప్పాడు. ఇదేంది ఈ విధంగా కొట్టమన్నాడా? ఏ విధంగా ఈ విధంగా కొట్టమన్నాడా? ఎవడు కొట్టాడు? ఈ విధంగా కొట్టమన్నాడా? వంట చేసుకుని కాల్చుకుని తప్పలు కూడా నేను కొట్టినట్టేనా? నేను మనిషిలాగానే మాట్లాడుతున్నా నువ్వు కోడలు కాదు బిడ్డలాగా చూసేది చూపిస్తాను ఒక ఎడగాల్చింది అని ఇంకా నన్ను కాల్చి చూపించు చెప్పు. కోడలంటే కూతురు సమానం అండి. మీరు ఇంత గలీజ్ గా టార్చర్ పెడితే ఇబ్బంది పెడతావు. ఎవడు పెట్టాడు? నేను పెట్టానని చెప్పిన. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు నీ కొడుకు ప్లేస్ లో ఉన్నా నేను నీ కొడుకు తేజ్ ఉంటది. కొడుకులాగా నువ్వు మాట్లాడలేదురా? అరే ఏం చెప్తావు చెప్పు. వాడే ఈడు ఏం బిక్తాడు చూస్తా వచ్చి చెయ్యి. మేమేం పీకమండి, మేమేం పీకలేమనే ఇంతసేపు ఏం బిక్తాడో చూస్తా ఒకసారి. హలో చెప్పరా ఏమండి ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా అండి? హలో బేటా నువ్వు ఆగురా. అది ఫోన్ చేసి ఎవరినో తీసుకొని వచ్చింది లంచం ఉందా వాడు నా మీదకి రియాక్ట్ అయ్యిండు కొట్టడానికి. కొట్టి ఏదేదో న్యూసెన్స్ చేస్తున్నాడు వీడు. అండి మిమ్మల్ని అయితే కొట్టలేదు. ఎవరు ఏం మాట్లాడతారో నువ్వు? చెప్పు నువ్వు చెప్పు. నువ్వు ఆగు, నువ్వు లైన్ లో ఉండు. నువ్వు ఏమో మాట్లాడతానంటే మాట్లాడు. హలో బ్రదర్. హలో అన్న, ఇక్కడ మీరు లవ్ చేసి పెళ్లి చేసుకొని మీ భార్య నువ్వు మీ భార్యను వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతారు మీరు. మీ అమ్మ ఏం చేస్తుంది? మీ అమ్మ గురించి మీకు తెలుసు కదా. మీ అమ్మ ఎట్లా బిహేవ్ చేస్తుంది మీ భార్యతో మీరు తెలుసుకున్నారు ఇప్పుడన్నా. ఆమె చెప్పలేక ఆమె ఒక ఆర్ఫన్ కాబట్టి ఆమె రిలేషన్కి విలువ ఇచ్చి మీకు ఏదైనా చెప్తే మీకు ఆమెకు మధ్య గొడవ అవుతుంది, మీ అమ్మకి గొడవ అవుతుందని ఆమె చెప్పలేక ఆమె బాధపడుతుంది. చెప్పలేక గొడవ చెప్పలేక నోరు మూసుకొని ఉండే ఇగో రోడ్డు మీదకి తెచ్చింది మా సంసారాన్ని. సరే ఆగండి. నువ్వు ఎప్పుడు వస్తావు ఏట? ఇది రోడ్డు మీదకి నా సంసారం మొత్తం లాగిన రోడ్డు మీద పెట్టింది. ఈడైతే ఈడెవడో దాని పోయాడు, ఈడెవడు ముక్కు మొక్కం తెలియదు. ఈడు కూడా నా మీద చేయి చేసుకున్నాడు. ఈడెవడో తెలియదు బొచ్చుగా. వెనక ముంగట్ లేదని తీసుకొని వచ్చిన దీన్ని ఇంట్లో కొద్దిగా మీరు వీలైనంత వరకు వచ్చి మీ భార్యను మీరు తీసుకొని వెళ్ళిపోండి బ్రో. మీరు ఇక్కడ ఉండాలనుకుంటే మీ భార్యతో ఇక్కడ ఉండండి, లేదని మీ భార్యను వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ పెళ్లి చేసుకొని భార్యను వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఏమనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఆమె నిన్ను నమ్ముకొని వచ్చింది, నీతో కూడా వచ్చింది. ఒకసారి మీ భార్యతో మాట్లాడండి. చెప్పమ్మా ఏ ప్రాబ్లం చెప్పమ్మా. హలో మా ఇంటి తాపరాన్ని ఎట్లొచ్చి నువ్వు మా ఇంటికి? నువ్వు ఏమండి నువ్వు ఎక్కడున్నావు? తొందరగా నేను ఉండలేకపోతుంది చూడకుండా. తొందరగా రండి మీరు. బ్రో ఎప్పుడు వస్తున్నారు బ్రదర్? మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్పండి. నేను బెంగళూరులో ఉన్నా. ఒక 2 days వస్తా లీవ్ పెట్టుకొని. సరేనండి. కాదు బ్రో, ఇక్కడ కొద్దిగా మీ భార్యను తీసుకెళ్ళండి బ్రో. మీరు వచ్చేసి ఫస్ట్ అయితే ఓకేనా? తీసుకెళ్లడం ఏదిరా? డ్యూటీ చేసుకునేటోడికి మళ్ళీ నువ్వు ఒక పుల్లలు పెట్టడము. నువ్వు ఎవడురా లంజా కొడక? మా మధ్యలో మా సంవత్సరాలు చిచ్చులు పెట్టడము, ఈ లంజా చెప్పటము, ఈ లంజా కొడుకు చెప్పటము. హలో బ్రో. చెప్పండి బ్రో. మీరెవరు? నేను వాళ్ళ బ్రదర్ని అవుతాను బ్రో. ఎవరికి? మీ వైఫ్కి. నేను కూడా ఆర్ఫన్, అందుకని కొద్దిగా హెల్ప్ చేద్దామని వచ్చాను. ఈ లంజా కొడుకుని తీసుకొని వచ్చింది ఎవడో ఏమో తెలియదు. ఈడు నా మీద చేయి చేసుకున్నాడు. వాడితో మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం ఆగండి. చెప్పు అమ్మా చెప్పమ్మా. లంజా
నాకు తెలుసమ్మా, నీ గురించి తెలుసమ్మా, నాకు మొత్తం తెలుసు. కానీ ఏం తెలిసిందిరా? ఏం చెప్పలేదు నాకు, గీత ఏం చెప్పలేదు. కానీ నేను వస్తున్నా, వచ్చినా మాట్లాడము ఒకసారి. అదే పెళ్ళం వచ్చేటరకు తల్లిని మర్చిపోయినావు కదరా నువ్వు. ఆగండి మీరు మంచుకుంటే ఎవరు మర్చిపోరు. ఆయన ఏం మిమ్మల్ని తప్పుగా అనట్లేదు. తప్పుగా ఇప్పుడు అన్నాడు అంతా తెలుసా? ఏం తెలిసి బడి తగ్గించింది చెప్పకపోతే ఏం తెలిసింది? బడి తగ్గించింది చెప్పకపోతే ఏం తెలిసింది? నాకు గీత ఫోన్ చేసి ఏం చెప్పలేదు. చెప్పండి, నీకు ఎట్లా తెలిసింది? వీళ్ళందరూ చెప్పింది ఎవడో ఈడొక్కడు వచ్చిండు. ఆగండి మాట్లాడుతున్నా కదా, ఆగండి. మాట్లాడు. నేను వస్తామ్మా. ఎప్పుడు వస్తావు నువ్వు? 2 రోజులు వస్తా. వచ్చిన ఒక 2 రోజులు టైం పడుతుందమ్మా, వచ్చినాక మాట్లాడదాం. కాదు బ్రో, ఈ 2 రోజులు మరి ఆ అమ్మాయి ఎట్లా ఉండాలి చెప్పు? మీ అమ్మగారు ఆమెను కొడితే దారి బయట ఎవరినో తీసుకొని వచ్చి మాట్లాడిచ్చేవాడు, నోటికొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు, బండాలు తీసుకుంటున్నాడు, కొట్టడానికి మీదకి వస్తున్నాడు రాయుడు. వీడు ఎవడో తెలియదు, ఈ లంజా కొడుకు. ఈ లంజం ఉండ ఎవరినో దారిన బయటోడి చెప్పింది, వాడు నా మీదకి రాయెత్తిండు. అమ్మా నీ మీద రాయితే నువ్వు మాటలు మట్టి వచ్చినాయి. మాటలు మాట్లాడితే నువ్వు రాయెత్తుతావా? నువ్వు ఎవరురా నా మీదకి ఎత్తడానికి? పట్టుకుంటారా? నువ్వు ఎవరురా నా చెప్పడానికి? నా చెప్పండి బ్రదర్. హలో బ్రో. చెప్పండి బ్రదర్. అసలు మీరు అట్లా చేయకుండా బ్రో. ఓకే నాకు అర్థమైంది. మేము వచ్చినాక మాడుకుంటాం, కానీ మీరు అట్లా వెళ్ళిపోండి బ్రో. ఓకే నేను వెళ్తాను. ఇప్పుడు చెప్తాను ఒక విషయం వినండి బ్రో. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి రెస్పాన్సిబిలిటీ మీది. ఆగమ్మా. తను ఒక ఆర్ఫన్ అని మీరు ఇట్లా లైట్ తీసుకోవడం, ఆమెను వదిలేసి వెళ్ళిపోవడం, మీకు ఏమైనా గొడవలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అంతేగాని ఆమె భార్యను వదిలేసి మీరు ఇట్లా దూరంగా వెళ్ళిపోయి ఉండడం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ మీ అమ్మగారికి ఇష్టం లేదు, నాకు అర్థమైంది. లవ్ మ్యారేజ్ అని దగ్గర ఉండాలని ఉన్నదా? అంటుంది. ఏం చేసావంటే లంజా మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు? మాట్లాడి వచ్చి ఏం చెప్తారు బొచ్చు? మేమేం పేకమమ్మ గమ్మండాకు. కట్నాలు అంటుంది. మీ వైఫ్ను కూడా ఇక్కడ పెట్టేసిపోతే ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. అర్థం చేసుకొని వచ్చి తీసుకెళ్ళిపోండి మీరు దయచేసి, ఓకేనా? మీ అమ్మగారితో ఒకసారి మాట్లాడండి. మీ అమ్మగారితో మాట్లాడండి. ఆమెను ఏదైనా చేస్తే మాత్రం నేనైతే ఊరుకోను బ్రో. మీరు హస్బెండ్ గా మీరు మరి ఎలా చేయకపోతే నేను నా పేరు దిప్పి పెట్టుకుంటా చూడరా. నేను నువ్వు ఎవడు అసలు చెప్పడానికి? చెప్పురా, చెప్పమ్మా. పెళ్ళ మాటలు బాగా నువ్వు కూడా దాని పూకులో చొరినావు కదరా. ఏమన్నా చెప్పాడు ఇంకా నువ్వు? వాడు బండి ఎత్తుతో కూడా వాడికేం చెప్పడానికి సమాధానం లేదు నీకు. అమ్మా నువ్వు నా షర్ట్ పట్టుకొని లాగలేదు. షర్ట్ పట్టుకొని అంటే నువ్వు అడిగే క్వశ్చన్ ఎట్టున్నాయిరా? నువ్వు అడిగే క్వశ్చన్ ఎట్టున్నాయిరా? నువ్వు ఎందుకు టార్చర్ పెడుతున్నావు? నేను మొగన్నా దానికి ఆడి టార్చర్ పెట్టడానికి. నా తల్లి ఉన్నదాన్ని వాడు నమ్మిన పోయిండు డ్యూటీ చేసుకోవడానికి. కానీ ఇది దాని బయట అందరినీ పిలిచి నాకేమో అత్తట టార్చర్ పెడుతుంది, అది చేస్తుంది అనగా నేను వేగేసుకొని వచ్చినా కదరా నాకు ఆడికి అడగడానికి. నువ్వు నాకు అడగడానికి. ఎప్పుడు వస్తావురా నువ్వు? వీడెవడో నా మీద నెత్తి అంటే నేను పూకు నాకు చెట్టు పోయినా సరే, నీకు వాడు వచ్చి నన్ను కొట్టినా సరే నేను మొదలాడు పోని. ఎవరినో పట్టుకొని ఏందంటావు అత్తయ్య? నువ్వు ఆగేలా నీతోనే వచ్చిందంతా. అండి చిన్నగా మాట్లాడండి. చిన్నగా మాట్లాడంటే వేంద్రా? నువ్వు ఎవడురా లంచోగడక? అసలు నడిచి మాట్లాడరా నా ఇంటి ముంగడికి? నువ్వు ఓడిరా? ఒక నిమిషం ఆగు. దాని బయట అడుగుని మాట్లాడుతున్నారా ఇప్పుడు? వీడు బ్రో చెప్పండి బ్రో. మీరు వెళ్ళిపోండి బ్రో, మాట్లాడుకుంటారా? మీరు వెళ్ళిపోండి. నేను వెళ్తున్నాను. ఆ అమ్మాయికి మాత్రం ఏ ప్రాబ్లం జరిగినా రెస్పాన్సిబిలిటీ మీరు, మీ అమ్మగారే. ఎందుకైతే రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పుడు అన్ని కట్నాలు అన్ని ఎత్తుకొని వచ్చిందని రెస్పాన్సిబిలిటీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఈడొక తోపుగాడు వచ్చి నాడు ఒక తోపుగాడు చెప్పిండని రెస్పాన్సిబిలిటీ అంట. చెప్పు. మంచిగా చెప్తున్నాను, తీసుకుని వెళ్ళు. తీసుకొని వెళ్తా. నా ఇష్టం, నా కోడలు ఏదైనా చేసుకుంటాను. నాకు అడగడానికి ఏదైనా చేసుకుంటే బాగుంది. నేను కూడా చూసుకుంటాను. ఆగు, నువ్వు ఎట్టంటే మాట్లాడతా. నేను ఆగండి అన్న, ఆగండి. నువ్వు ఆగే తగ్గించింది అన్న రోడ్ల పైన తిరిగేదానా? నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. మీ హస్బెండ్ చెప్పినాడు కదా, ఏదైనా ప్రాబ్లం నాకు కాల్ చేయి, ఓకేనా? చేస్తా ఎగ్గేసుకుంటా. అదే నువ్వు ఇప్పుడు దాకా ఏం మాట్లాడింది మొత్తం నీ గురించి ఇదో రికార్డ్ చేస్తే నువ్వు వాడు చేంబిక్తాడంట. రికార్డ్ చేసుకో, చేసి మనిషి నన్ను పెట్టుకో. మాకేం చేశాడు? తెలుస్తుంది. ఏం తెలిసింది? తర్వాత తెలుస్తుంది. అదే ఏం తెలిసిందో చూస్తా. కెమెరా ఉంది చూడు. కెమెరా ఉంది చూసుకో. ఉంది చూస్తున్నా. ఉంది రియాక్ట్ అయితే మళ్ళీ చేస్తాను, నేను చూపిస్తాను. చూపించు, నేను కూడా చూపిస్తా. రియాక్ట్ ఏదో ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేయాలనుకుంటున్నావు? తీసుకు పోలీస్ స్టేషన్ లో పెడతా. లైఫ్ లో జైలు నుంచి రాకుండా చేస్తా, ఓకేనా? ఒక్క తన మీద చేయి చేసుకున్నావంటే నీ జన్మలో ఇంకో జైలు నుంచి రాలేదు.
చేసుకుంటా చేసుకోపోరా, సరే చేసి చూపిస్తా అండి. ఏం పీక్కుంటా పీక్కోపోరా. సరే సరే ఏమైతే నేను కూడా చూస్తా. సరే సరే అండి, ఓకే అండి. నువ్వు ఇంటికి రా ఒకసారి. వస్తుందిలేనండి. అమ్మా నేను చెప్తున్నా, మీ అత్త ఇప్పుడు రేపు ఎల్లుండి మీ హస్బెండ్ వస్తాడు, అర్థమైందా? ఏం జరిగినా నువ్వు టెన్షన్ పడబాక, ఒక్క కాల్ నేను వస్తాను. ఏ ప్రాబ్లం అయినా నువ్వు ఆమె ఏదైనా చేసినా నువ్వు గమ్మున బాక కొడుతున్నా, ఆ విధంగా వాతలు పెట్టించుకుని ఎందుకమ్మని చెప్పు. నువ్వు ఇంత మెతకగా ఉండబాక, అర్థమైందా? ఇంటికి వెళ్ళు, దాని ప్రాబ్లం నాకు కాల్ చేయి, నేను వస్తా, ఓకేనా? టెన్షన్ పడక, భయపడబాక. ఏం కాదు చెల్లి, ఓకే? నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనా? మీ హస్బెండ్ వచ్చినాక ఒకసారి నాకు కాల్ చేసి మాట్లాడతాను, ఓకేనా? సరే సరే, జాగ్రత్తగా.